తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తీసుకొచ్చి కార్మికులకు పూర్తి స్థాయిలో జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కంచర్ల అచ్యుతారావు విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణకే పరిమితం అయిపోయిందన్నారు. ఫలితంగా సినీ పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోతుందన్నారు. విశాఖ జిల్లాలోని చాలా ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో సినిమాలకు అనుకూలమైన పర్యాటక ప్రదేశాలున్న కారణంగా చక్కటి లొకేషన్స్ తో సినిమాలు తీసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుందన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రెండు భాగాలుగా విడిపోయిన తర్వాత మరి ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి రావాలి. మరి 11 సంవత్సరాలైనా ఇంకా సినీ ఇండస్ట్రీ అనేది రెండు భాగాలు అవ్వలేదు. మరి అన్ని ఏర్పాట్లు గవర్నమెంట్ చేసింది, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకో మరి ఇంకా సెపరేట్ చేయలేదు. మరి సెపరేట్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టిస్టులు అందరికి కూడా సరైన అవకాశాలు రావట్లేదు. అలాగే వాళ్ళకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీ వస్తేనే సాల్వ్ అవుతాయి. ఈ కూడు కానీ గూడు కానీ అలాగే ఇల్లు కానీ ఏదైనా కానీ రావాలంటే మాత్రం ఇక్కడ ఇండస్ట్రీ అనేది సెపరేట్ రావాలి. అది విశాఖపట్నం రావాలి. మరి దాని ప్రయత్నంగా నేను ఈరోజు ఈ యొక్క చైర్మన్ పదవి నన్ను వరించడం నాకు ఎంతో ఆనందం. మరి ఆర్టిస్టుల తాలూకా ఎటువంటి ఇబ్బందులనైనా నెరవేర్చడానికి నేను ఎప్పుడు ముందుంటానని మనసవచ్చ కోరుకుంటున్నాను. అదే మరి ఇందాక చెప్పిన 24 క్రాఫ్ట్స్లో కాదు, యాక్చువల్గా 64 కళల్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. మరి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అతి తొందరలోనే దానికి ఒక న్యాయం చేస్తానని చేయగలనని నాకు నమ్మకం ఉంది. తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తీసుకువచ్చి 24 క్రాఫ్ట్స్ కార్మికులకు పూర్తి స్థాయిలో జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత, సినీ నిర్మాత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణకే పరిమితమైపోయిందన్నారు. ఫలితంగా సినీ పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణ రాష్ట్రానికే వెళ్లిపోతోందని తెలిపారు. అలా కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ నుంచి విడిపోయి రాష్ట్రానికి చెందిన వాటాతో పాటు విశాఖ రావాలన్నారు. ఆ దిశగా ఫెడరేషన్ తొలి అడుగు వేస్తుందని చెప్పారు. విశాఖలోని చాలా ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సినిమాలకు అనుకూలమైన పర్యాటక ప్రదేశాలు ఉన్న కారణంగా చక్కటి లొకేషన్స్ తో సినిమాలు తీసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుందని, ఇక్కడే ఛాంబర్, సెన్సార్ బోర్డులు ఉండటం వల్ల అనుమతులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరగడానికి మార్గం సుగమమవుతుందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దయచేసి పేర్లు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
మరి ఆంధ్రప్రదేశ్కు ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళాకారులందరికీ ఉన్నతమైన జీవితాలు రావాలని మనసావాచ కోరుకుంటూ, మరి ప్రభుత్వానికి ఒక యూనిటీతో ఈ యొక్క విషయాన్ని తెలియపరచాలని ఒక ఆలోచనతో ఈ ఫెడరేషన్ని మేము ప్రారంభించడం జరిగింది. మరి ఈ ఫెడరేషన్ చైర్మన్గా నేను ఎలక్ట్ అవ్వడం మరి నాకెంతో ఆనందదాయకం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి చైర్మన్గా నేను ప్రమాణ స్వీకారం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.